రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టెన్షన్ నెలకొంది. అంబేద్కర్ విగ్రహం పక్కన అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటుపై దళిత సంఘాలు, అఖిలపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పక్కన వేరే విగ్రహం పెడితే దళితుల మనోభావాలను దెబ్బతింటాయని దళిత నాయకులు అన్నారు. అలా చేయడం అంబేద్కర్ ను అవమానించడమేనని వారు వాదించారు. ఈలోగా ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. పోలీసులు సద్దు చెప్పి శివాజీ విగ్రహాన్ని అక్కడి నుండి తరలించారు. ప్లాన్ చేసి మంచిగా గ్రామ యువకుల సలహా అనుకోండి, పోలీస్ వారి సహాయకమనంతో ఏదైతే ఆఫీసర్లు మనకి ఇచ్చిన వాళ్ళకి కూడా అందరికీ విలువలు ఇచ్చి ఏదైతే విగ్రహం ఇక్కడ నుంచి తీయడం జరుగుతుంది. ఏ వర్గానికో ఏ యువకులతో ఒకరికి హాని చేయాలి, ఒకరికి కొంతమంది ఇప్పుడు యువకులు పెట్టినట్లు మాకు ఇబ్బంది కలిగింది, ఛత్రపతి శివాజీ మహారాజు పెడితే అని ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఫీల్ కావద్దు. ఖచ్చితంగా మీ ఆశయాన్ని మేమందరం కూడా ముందుండి నెరవేర్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మంది ఇంతమంది పడతారు. ప్లాన్ చేసి మంచిగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టెన్షన్ నెలకొంది. అంబేద్కర్ విగ్రహం పక్కన అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటుపై దళిత సంఘాలు, అఖిలపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మహేశ్వరంలో ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా ఏదైతే ఉందో అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక బీజేపీ సంఘాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ సంఘాలు కానీ రాత్రికి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం జరిగింది. అక్కడికి ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉన్నది, దాని పక్కన మీరు నైట్ ఎందుకు పెడుతున్నారు, డేలో మీరు పెట్టాలి, పర్మిషన్ తీసుకొని పెట్టాలని చెప్పి వీళ్ళు గ్రామ పంచాయతీల అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, ఆందోళనకు దిగడం జరిగింది. రాత్రి అంతా కూడా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఉదయం మళ్ళీ వచ్చినటువంటి పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని అందరితో సర్ది చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా మాటల యుద్ధం ఒకరికి పైన ఒకరు వెతుకుపట్టేటువంటి పరిస్థితి జరిగింది. కానీ అందులోనే పోలీసులు కూడా జోక్యం చేసుకుని ఉన్న విగ్రహం ఏదైతుందో ఛత్రపతికి సంబంధించిన విగ్రహమును అక్కడ నుంచి తొలగించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహంతో పాటు కూడా ఎన్టీఆర్ విగ్రహం ఉన్నటువంటి పరిస్థితి, ఆ విగ్రహం కూడా ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు. చాలా రోజుల కాల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసాం. ఇదే ప్రాంతంలో కూడా మరొక విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, పెద్దలు కానీ ఎవరైతే కుటుంబ సభ్యులు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దళిత వర్గాలకు సంబంధించిన నేతలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఏ పార్టీ నేతలన్నో ఎవరైతే మేమందరూ కూడా మాట్లాడి ఒక పార్టీ నేతది కాదు ఛత్రపతి శివాజీ ఒక హిందూ కోసం పోరాడినటువంటి వ్యక్తిది, ఖచ్చితంగా అక్కడ పెట్టి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మాట్లాడి మళ్ళీ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుందో చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ నేతలకు సంబంధించిన అయితే కూడా వేరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఛత్రపతి శివాజీ అనేది కూడా సపరేట్ ఒక హిందూ కోసం పోరాడినటువంటి వ్యక్తి కనుక తను ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ గ్రామస్తులే చెప్తున్నారు. కానీ ఒక వర్గం మాత్రం రాజకీయంగా మొత్తం తన యొక్క పేరును ఎదగాలని ఒక ఉద్దేశంతో చాలా మందికి పుట్టపుట్టంగా చేసి ప్రేరేపించి పెట్టొద్దు అనే ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి విగ్రహం పెట్టాల్సిందే అని చెప్పి మరొక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి ఉధృతమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అందరికీ సరి చెప్పి విగ్రహం తీసి తొలగించి అక్కడ కార్యం పెట్టడంతో సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ దుర్గేష్. చెట్లు నమ్ముకు ఇబ్బంది.